వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన విమోచకుడు, మన రక్షకుడు, సజీవుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. తన స్వరక్తమిచ్చి సంఘమును స్థాపించిన దేవుడు, తన స్వరక్తమిచ్చి మనలను విమోచించిన దేవుడు, తన విమోచన క్రయధనమును రక్తమును చెల్లించి మనలను వారసులుగా చేసుకునిన దేవుడు, తన అమూల్యమైన రక్తము చేత, తన నిష్కలంకమైన రక్తము చేత, నిర్దోష రక్తము చేత పాపులమైన మనలను పరిశుద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ జీవాధిపతి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినములో దేవుడు మనకు దయచేసిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్నటి దినము వరకు దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచమును గురించి, యుద్ధోపకరణమును గురించి, తేజో సంబంధమైన ఆయుధములను గురించి, దేవుని ఎదుట పడగొట్టజాలినంత బలమైన దుర్గములు కావలసిన ఆయుధములను గురించి దేవుడు మనతో మాట్లాడిన సంగతి మనందరికీ విదితమే. సర్వాంగ కవచములో ఉన్న ఆయుధములను క్లుప్తముగా ధ్యానించుకొనగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సహాయమును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే పరమవాక్య ధ్యానము 4వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తే 1000 డాలులు అనే విషయం గురించి మనం కొద్దిగా ధ్యానిద్దాం. ఇక్కడ గమనిస్తే 1000 అనే సంఖ్య పెండ్లి కుమార్తెకు సంబంధించిన సంఖ్య. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనమును మనం గమనించగలిగితే, నా ద్రాక్షవనము నా పక్షమున ఉన్నది, సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును, దానిని కాపు కాయు వారికి 200 ఇచ్చును అనే లేఖనాన్ని మనము చూడగలుగుతాము. అసలు 1000 అనగా ఏమిటి అని అంటే, 1000 అనగా లేఖన ప్రకారం చూస్తే 1000 రావాలి అని అంటే 10 అనే సంఖ్యను 100 అనే సంఖ్యతో హెచ్చించగలిగితే 1000 అనే మొత్తము రాగలుగుట మనం గణిత శాస్త్రములో చూడగలుగుతాం. 1000 డాలులను శూరుల కవచములన్నీయు వ్రేలాడు ఆ గోపురముతో నీ కందర సమానము. ఈ 10ని 100తో హెచ్చించినప్పుడు 10 అనగా ఏమిటి అని అంటే పరిశోధింపబడిన సంఖ్య అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. 10 మంది కన్యకలు, 10 ఒంటెలు, 10 తులముల ఎత్తు కలిగిన బంగారు కడియములు, 10 ఆజ్ఞలు, 10 దినముల శ్రమ తరువాత 10 దినములు అనే సంఖ్యను పరిశోధింపబడిన సంఖ్యగా మనం పరిశుద్ధ లేఖనాలలో చూడగలుగుతాం. 10 పరిశోధింపబడిన సంఖ్య అయితే 100 అనేది బహుగా ఫలించుటకు సాదృశ్యముగా ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్న విత్తువాని ఉపమానం గురించి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆ ఉపమానమును వివరిస్తూ 13వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను అనే లేఖనం మనం చూస్తాం. 30 అనగానేమిటి, 60 ఏమిటి, 100 ఏమిటి? 30 అంటే ఫలించుట, 60 అంటే ఎక్కువగా ఫలించుట, 100 అంటే బహుగా ఫలించుట. ఎవరైతే 100 దేవునిలో ఉండి ఫలిస్తారో వారు పెండ్లి కుమార్తెకు చెందినవారు అని లేఖనార్థము. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెబుతూ, మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ వచ్చును. ఎవరైతే 10 అనే సంఖ్యకు సాదృశ్యమే పరిశోధించబడి 100 అనే సంఖ్యకు సాదృశ్యమే బహుగా వారు
ఫలిస్తారో, ఈ పరిశోధింపబడి ఫలించిన వారు 1000 డాలులతో వారు సమానమై దావీదు గోపురములో ఉన్న వ్రేలాడు గోపురములతో నీ కందర సమానము అనే వాక్యమునకు అది పూర్తి స్థాయి అర్థాన్నిస్తుంది. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు ఆ 1000 డాలులు అనే సంఖ్యతో మనం సరిగ్గా పోల్చుకొనగలిగిన అంతరార్థము, ఆత్మీయ అర్థము ఇదే. మనము పరిశోధించబడిన వారమై, ఎందుకనగా మన దేవుడు పరిశోధింపబడిన రాయి కదా. ఆయన వలె పరిశోధింపబడిన వారమై ఆయన యందు బహుగా ఫలిస్తే, ఆ ఫలించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి ఆయన కృప ద్వారా ఫలించి 1000 డాలులుగా మనము ఉండగలిగితే, దేవుడు ఆ ఎత్తబడే గుంపులో, ఆ పెండ్లి కుమార్తె సంఘంలో మనలను చేర్చుకుని మనలను బట్టి ఆయన నామము మహిమపరచబడినట్లు, అనేకుల ఎదుట దేవుని నామ ప్రభావము విస్తరించినట్లు, తద్వారా దేవుని రాజ్య విస్తరణ జరుగునట్లుగా దేవుడు మనకు కృప చూపించాలని ఆశపడుతున్నారు. దేవుని యందు ప్రియమైన దైవ జనాంగమా, మనకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, పరిశోధన వచ్చినప్పుడు మనం వెనుకం చేస్తున్నామా? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే యేసు ప్రభువు నమ్ముకున్నందుకు ఎందుకు ఈ కష్టాలు అని ఏమైనా సణుక్కుంటున్నారా? నీవు పరిశోధించబడుతున్నావు అని అంటే దాని అర్థం నువ్వు బహుగా ఫలించడానికి. ఆ దావీదు గోపురంలో ఆ 1000 డాలుల సంఖ్యలో నువ్వు నిలవడానికి, ఆ 1000 డాలులున్న గోపురంతో నీ కందరము సమానముగా చేయటానికి, ఆ పెండ్లి కుమార్తె సంఘంలో ఆ పెండ్లి కుమార్తె సాదృశ్యంగా నువ్వు మారాలని దేవుడు కోరుకొని నిన్ను పరిశోధిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. అంతే తప్ప నిన్ను శోధించి నిన్ను అపజయం పాలు చేసి ఆయన సంతోషించాలని కాదు. ఆయన మనకు ప్రియమైన తండ్రి. ఆయన రక్తమును ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా. దయచేసి ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన ప్రేమను బట్టి సంతోషిస్తూ పరిశోధనలో నిలిచి బహుగా ఫలించి ఆ 1000 డాలుల వరే దావీదు గోపురంలో నిలవడానికి విలువ కలిగిన, అర్హత కలిగిన ఆ ఆయుధముల వలె మనము నిలిచి ఉందుముగాక. మనందరికీ దేవుడు అట్టి కృపను ప్రసాదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ దినమున పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న 1000 డాలులు అనే సంఖ్య గురించి మేము ధ్యానించగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు చూపిన కృపకై నీకు వందనాలు. పరిశోధింపబడిన వారమై మీలో నిలిచి బహుగా ఫలించే కృప మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.